వైసీపీలో ఆయన ఫైర్ బ్రాండ్ లీడర్. వైసీపీ అధికారం కోల్పోయాక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే తిరిగి యాక్టివ్ అయ్యారని ప్రచారం సాగింది. ఆలోపే పాత కేసులు బయటకు తీయడంతో మళ్ళీ గప్చిప్ అయ్యారు. దాంతో ఆ నేత తీరుపై వైఎస్ జగన్ సీరియస్ అయ్యారా? పార్టీలో యాక్టివ్ కాకపోతే నియోజకవర్గంలో కొత్త ఇన్ఛార్జ్ను నియమిస్తామని ముఖం మీదే చెప్పేశారా? అధినేత నుంచి స్ట్రాంగ్ వార్నింగ్ తీసుకున్న ఆ నేత కంగు తిన్నారా? ఇంతకీ ఎవరా లీడర్? వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా కూటమి నేతలపై ఓ రేంజ్లో రెచ్చిపోయారు. టీడీపీ అధినేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై నోటితో చెప్పలేని రీతిలో దుర్భాషలాడారు. 5 ఏళ్ల పాటు కొడాలి నాని బయటకు వచ్చారంటే చాలు ఆయన టార్గెట్ చంద్రబాబు, పవన్ అన్నట్టుగానే సాగేది. కానీ రాష్ట్రంలో వైసీపీ పవర్ కోల్పోగానే ఆయన సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత ఆయన అనారోగ్యం పాలవడంతో హైదరాబాద్లో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత కూడా వైసీపీకి చెందిన కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. గతంలో కేసులు తిరగదోడతారన్న భయంతోనే తిరిగి యాక్టివ్ కాలేదని ప్రచారం సాగింది. కానీ 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు కొడాలి నాని బయటకు వచ్చారు. ఫ్యాన్ పార్టీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే కొడాలి నాని స్పీడ్కు బ్రేకులు వేసేందుకు కూటమి సర్కార్ రెడీ అయింది. గతంలో ఉన్న పాత కేసులపై విచారణకు ఆదేశించేసరికి మళ్లీ సైలెంట్ అయ్యారని తెలుస్తుంది. దాంతో గుడివాడ లీడర్ తీరుపై వైఎస్ జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. తాజాగా తాడేపల్లిలో వైసీపీ అధినేత జగన్తో కొడాలి నాని సమావేశమయ్యారని తెలుస్తుంది. ఈ సమావేశంలో కొడాలి నానికి వైఎస్ జగన్ క్లాస్ తీసుకున్నారని సమాచారం. పార్టీలో యాక్టివ్ అయ్యే విషయంలో సీరియస్గా ఆదేశాలు జారీ చేశారట. ఇదే పరిస్థితి మరో 3 నెలలు కొనసాగితే గుడివాడకు కొత్త ఇన్ఛార్జును నియమిస్తామని ముఖం మీదే చెప్పేశారట. ప్రధానంగా గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్న పార్టీ కార్యకలాపాల గురించి జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారంట. గుడివాడలో నాని పనితీరు బాగాలేదని, ఇలా అయితే మార్చేస్తానంటూ జగన్ హెచ్చరించినట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం నడుస్తుంది. అయితే జగన్ ఈ నిర్ణయానికి రావడం వెనుక చాలా రకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు సమాచారం. పార్టీ ఓడిపోయి 2 సంవత్సరాలు అవుతున్నా కొడాలి నాని నియోజకవర్గానికి అందుబాటులోకి రాకపోవడాన్ని వైఎస్ జగన్ తప్పుబడుతున్నట్లు ప్రచారం సాగుతుంది. అయితే ఇటీవల కొడాలి నాని బీజేపీలో చేరుతారని ఒక ప్రచారం అయితే మాత్రం జోరుగా సాగింది. మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ఆలయాల సందర్శనకు వెళ్లారు. అయితే అంతకు ముందు కొడాలి నానిని పిలిచి జగన్ ఒక సూచన చేసినట్లు తెలుస్తుంది. ఈసారి గుడివాడని విడిచిపెట్టే విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని సూచించినట్లు తెలుస్తుంది. దీంతో కొడాలి నాని ఒక్కసారిగా రియాక్ట్ అయినట్లు సమాచారం. బీజేపీ నేతలతో తిరగడం ద్వారా పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు సంకేతాలు ఇస్తే జగన్ రెడ్డి తన లైన్లోకి వస్తారని కొడాలి నాని భావించినట్లు తెలుస్తుంది. మరోవైపు కొడాలి నాని తన తమ్ముడి కుమారుణ్ణి వారసుడిగా ఏకపక్షంగా ప్రకటించడాన్ని కూడా వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుపట్టినట్లు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం గుడివాడలో కొడాలి నాని పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా మారిందన్న చర్చ జరుగుతుంది. వైసీపీలో యాక్టివ్ కాకపోతే జగన్ క్లాస్ పీకుతున్నారు. యాక్టివ్ అయితే కూటమి సర్కార్ కేసులు బయటకు తీస్తుంది. ఈ పరిస్థితిలో ఏం చేయాలో తోచక పరేషాన్ అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సమస్యల నుంచి గట్టెక్కాలంటే మాత్రం పార్టీ మారడమే ఉత్తమమనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. కాషాయ పార్టీలో చేరితే ఇటు కూటమి పార్టీల నుంచి ముప్పు తప్పుతుంది. అలాగే వైఎస్ జగన్ వైపు నుంచి తనకు తలపోటు ఉండదని భావిస్తున్నారట. అయితే కొద్ది రోజులు ఎదురుచూసి పార్టీ మార్పు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.